గుడ్ మార్నింగ్. జగన్ కోటపై టీడీపీ జెండా. సొంత జిల్లాలో దిమ్మ తిరిగే తీర్పు. 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్తు. పులివెందులలో వైసీపీ డిపాజిట్ గల్లంతు. ఒంటిమిట్టలో వైసీపీ కుదేల్. కూలిన జగన్ సామ్రాజ్యం. ఆంధ్రజ్యోతి అరుపులు. ఆర్కే గారు, నిన్న పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూర్చొని మరి మెదడు ఖర్చు చేసి రాసిన క్యాప్షన్స్, లీడ్స్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో. ఈనాడులో వైసీపీకి ఘోర పరాభవం. ఈ 2 పేపర్లు పాపం ఎంతో కష్టపడి రాసుకున్నాయి. వీళ్ళ ఈ 2 పేపర్లో ఫ్రంట్ పేజీలో రాపించుకోవడం కోసమేనేమో మరి ఇంత కష్టపడింది పాపం. 1,47,00,000 పైచీలకు 40% ఓట్ బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డికి పులివెందులో ఒక 6,200 ఓట్లు, ఒంటిమిట్లో ఒక 12,000 ఓట్లు, అన్నీ కలిపి వచ్చిన ఓట్లు ఒక 18,000-19,000 ఓట్లు పోతే జగన్ కోటపై టీడీపీ జెండా అంట. జగన్ సామ్రాజ్యం కూలిపోయిందంట. ఇది 1,47,00,000 ఓట్లలో ఒక 18,000-19,000 ఓట్లు అని శునకానందం పొందుతూ ఉండే ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు. పాపం వాళ్ళు బానిస బతుకులు తెలుసు కదా, వాళ్ళు ఎవరికి పనిచేస్తారో, ఏ పార్టీకి పనిచేస్తారో, ఏ పార్టీ అధికారం కోసం, ఏ వ్యక్తి అధికారం కోసం వాళ్ళు కష్టపడతారు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ మాత్రం 6,000 ఓట్లు, ఆడొక 18,000-19,000 ఓట్ల కోసం 100 కోట్లు ఖర్చు చేశారు. మీ భార్య బిడ్డల మీద ప్రమాణం ఇచ్చి చెప్పండి, మీరు ఓటుకు నోటు ఇవ్వలేదా? వేల మంది పోలీసులు, ఎస్పీలు, 2-3 ఎస్పీలు, డిఐసి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, లెక్కలేనంత మంది కానిస్టేబుల్స్ అధికారుల దగ్గర నుండి రిగ్గించేసిన పరిస్థితి, సాక్ష్యాలతో సహా ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా, పసు మీడియాకు సంబంధించిన బాకావుదే కొన్ని ఛానళ్ళు తప్ప ప్రతి పేపర్లో, ప్రతి ఛానల్లో, యూట్యూబ్ ఛానల్స్లో సర్వసాధారణ జనాలు కూడా బయట పెట్టారు. ఎంత క్రూరంగా, ఎంత రాక్షసంగా, ఎంత దౌర్జన్యంగా, ఎంత నీచాతి నీచంగా, ఎంత హేయంగా ఎలక్షన్ కమిషన్ తన అధికారాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, పోలీసుని అడ్డం పెట్టుకొని ఎలా ఓట్లను దొంగలించారో, ఎలా ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారో, ఎలా పులివెందల, ఒంటిమిట్ట వీర మహిళలు, ఆడవాళ్ళ చేత చివాట్లు తిన్నారో దేశం మొత్తం తెలుసు. ఈ మాత్రం దానికి ఇన్ని 100 కోట్లు, ఇంత సరుకు సరంజామా అవసరమా?